నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి టెంపుల్ చైర్మన్ అయిన అరవింద్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వచ్చే బోనాలకి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, మరి ఈ సంవత్సరం ఎటువంటి ప్రత్యేకమైన పూజలు ఉండబోతున్నాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అమ్మ, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిన్న 31st రోజు, అంటే జూలై 31st రోజు శిఖర పూజ, ధ్వజారోహణ, నగర కోత్వాలైనటువంటి పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ గారితో ప్రారంభమైనాయి. నిన్న సాయంత్రం కలశ స్థాపన జరిగింది. ఈ కలశ స్థాపన నిన్న అయిన తర్వాత 11 రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి. 9 రోజులు నవరాత్రులు ఉంటాయి. 9 రోజులు అంటే నిన్న కలశ స్థాపనతో మొదలైన ఈ ఉత్సవాలు ఈరోజు అక్షితార్చన, రేపు అనగా సండే ఉత్సవఘటం కాశీ విశ్వనాథ దేవాలయం నుంచి అమ్మవారి ఉత్సవ రూపమైనటువంటి ఉత్సవ ఘటాన్ని ఎదుర్కొని ఈ భారీ ఊరేగింపుగా దాదాపు ఒక 40-50 వేల మంది ఊరేగింపుగా అక్కడి నుంచి కాశీ శాలిబండ నుంచి వివిధ దేవాలయాలకు సంబంధించిన ఘటాలన్నీ కూడా ప్రొసెషన్గా బయలుదేరి మొదటగా లాల్ దర్వాజా దేవాలయానికి చేరుకొని ఇక్కడ ఘటస్థాపన అయిన తర్వాత మిగతా దేవాలయాలందరికీ అన్ని దేవాలయాలకు ఘటాలు వెళ్తాయన్నమాట, అమ్మవారి ఉత్సవ రూపాలు. సో రేపు ఘటస్థాపన ఉంటుంది. సో సోమవారం బిల్వార్చన ఉంటుంది, 1,00,000 బిల్వాలతో అర్చన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మంగళవారం దీపోత్సవం ఉంటుంది, బుధవారం శాకాంబరి పూజ ఉంటుంది, అదేవిధంగా గురువారం మన 1,00,000 పుష్పార్చన, 1,00,000 పుష్పాలతోటి అమ్మవారికి అర్చన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా శుక్రవారం రోజు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది, మహా ఆరతి ఉంటుంది. దాని తర్వాత శనివారం రోజు నవచండీ హవనంతో ఈ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. తర్వాత 8 తారీఖు వస్తుంది, ఇది నవరాత్రి ఉత్సవాలు. దాని తర్వాత సాటర్డే రోజు ఈ నవరాత్రి ఉత్సవాలు యజ్ఞంతో ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి తొట్టెల ఊరేగింపు. దాని తెల్లారి సండే రోజు ఉదయం అభిషేకంతో ఆ రోజు 9 తారీఖు బోనాలు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సో అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు 9 తారీఖు బోనాలు ఉత్సవాలు. దాని తర్వాత మన మన మండే రోజు బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు. దానికి ముందు పోతరాజు స్వాగతం, భవిష్యవాణి రంగ కార్యక్రమం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన దేవాదాయ శాఖ నుంచి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ కార్యక్రమాలు చేయడానికి అన్నీ కూడా సిద్ధంగా చేసుకుంటా ఉన్నారు. చాలా సార్లు రివ్యూ మీటింగ్ కూడా జరిగింది, నిన్న కూడా జరిగింది. సో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భక్తులతో మనవి, ఈ వారం రోజుల పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు రండి, అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారిని పూజించండి, అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనవి చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు బోనాలు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటాయి? అంటే బోనం ఎత్తుకొని మొదటిసారి రావాలి అనుకునే వరకు టైమింగ్స్, ప్రత్యేకమైన టైమింగ్స్ ఏమైనా? అమ్మ, ఆ రోజు 9 తారీఖు రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు వేలాది సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సో బోనంతో వచ్చిన మహిళలకు ఇబ్బంది కలగకుండా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా దర్శనానికి వచ్చే మహిళలకు, దర్శనాలకు జనాలకు సపరేట్ క్యూ లైన్, బోనంతో వచ్చే మహిళలకు సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బోనం వారు ఉదయం 8 నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు మన శాంతి కళ్యాణం జరుగుతుంది. అప్పటి వరకు బోనాలు ఎక్కియడానికి మనం అవకాశం ఇస్తాం. సో హైదరాబాద్ నగర ప్రజలు కానీ ఈ ఉత్సవాలకు హైదరాబాద్ నగరమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు, మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ. సో వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాం, ఆ టైంలో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు బోనం కోసం వచ్చే వాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి ఉంటారు మీరు చెప్పినట్టుగానే. మరి అలాంటి వారు వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకుండా ఉండడానికి పోలీస్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? మొత్తం ఎంతమంది ఈ ఏడాది బోనాలలో ఎంతమంది పోలీసులు సిబ్బంది కూడా ఇందులో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది? అమ్మ,
డిపార్ట్మెంట్ వారు చాలా అరేంజ్మెంట్ చేయడానికి అన్ని ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. వారికి మనం దూరం నుంచి వచ్చే భక్తులకు వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, అంటే స్పెసిఫిక్గా ఇక్కడ లాల్ దర్వాజా ఇరువైపులా అక్కడ సైడ్ 2 ఇక్కడ రైట్ సైడ్ 2 మొబైల్ టాయిలెట్స్. ఎందుకంటే స్త్రీలు కూడా వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు మన నీట్గా ఉండే విధంగా మొబైల్ టాయిలెట్స్ కూడా జిహెచ్ఎంసి వారు ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ ప్రొవిజన్ కూడా వాళ్ళకు డిఫరెంట్ లొకేషన్స్లో ఒక స్టాల్స్ లాగా పెట్టి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మనకి క్యూ లైన్స్ పోలీస్ భద్రత కూడా కట్టుదిట్టమైన భద్రత చేస్తూ ఉంది. దాదాపు చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తూ ఉండొచ్చు. అది ఎంత ఫిగర్ అన్నది ఆ డిపార్ట్మెంటే చెప్పగలుగుతాం, మేము చెప్పలేము. బట్ ఫుల్ ప్లెడ్జ్గా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసే విధంగా సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. సార్, చివరిగా ఒక్క ప్రశ్న, రంగం భవిష్యవాణి ఉంటుంది అని అన్నారు కదా, అది ఏ రోజు ఏ సమయానికి పర్టికులర్గా మనకి ఏ సమయంలో? మండే రోజు 10th రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం ఏ విధంగా వచ్చే సంవత్సరం వరకు ఉంటుంది అని అమ్మవారు రూపంగా ఒక స్వర్ణలత మా దేవాలయానికి సుశీలమ్మ వాళ్ళ కుటుంబం నుంచి రంగం ఎక్కుతారు. వాళ్ళు ఈ అమ్మవారు పూనకంతో మన రాష్ట్రం కానీ, దేశం కానీ, మన ప్రాంతం కానీ సంవత్సరం పాటు ఎలా ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఎలా ఉంటాయి, అన్నీ కూడా ప్రజల క్షేమం గురించి ఆమె భవిష్యవాణి చెప్పబోతూ ఉంది. దానికి లక్షలాది సంఖ్యలో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. సో 4 గంటల ప్రాంతంలో ఈ రంగ కార్యక్రమం ఉంటుంది 10th రోజు. మరి వచ్చే బోనాలు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇంతవరకు అయిన బోనాలు ప్రతి ఒక్కరు చూసాము, దర్శించుకున్నాము. మరి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. శ్రీ సింహవాహిని మహంకాళి దేవస్థానం లాల్ దర్వాజా బోనాల జాతర గత నిజాం కాలం నుండి కూడా జరుపుతూ వస్తున్నాం. అలనాడు 1908వ సంవత్సరంలో వచ్చినటువంటి వరదలను తప్పించడానికి ఆనాడు నిజాం నవాబ్ గారు, అప్పటి కొత్వాల్ గారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి పూజ చేసిన అనంతరం ఆ వరద తగ్గుముఖ పట్టినప్పటి నుంచి కూడా మనకు రికార్డు ఉంది. ఆ రికార్డు ప్రకారం మనం 1908 నుంచి ఇప్పటివరకు కూడా ఎటువంటి పొరపాట్లు లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఆచార వ్యవహారాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ యొక్క బోనాల జాతరను జరుపుతూ వస్తున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం ప్రభుత్వం అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖల వారు కూడా, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని రకాలైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీస్ శాఖ వారు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. వారికి కూడా ఈ సింహవాహిని మహంకాళి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే మాదిరిగా సాంస్కృతిక శాఖనే కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంటే కానీ, ఆర్ఎన్బి డిపార్ట్మెంటే కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే అక్కడ స్టేజ్ కూడా వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులందరికీ కూడా వివిధ దేశాల నుండి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అమ్మ, వచ్చిన భక్తులందరికీ కూడా రద్దీ ఎక్కువ అవ్వకుండా కార్ పార్కింగ్లకు కావచ్చు, వెహికల్ పార్కింగ్లు కావచ్చు, అవన్నీ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఈ పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి వెంకట్రావు స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్లే గ్రౌండ్ ఉందో అక్కడ, అదే మాదిరిగా ముందుకు చిత్రనగర్ దగ్గర ఉండే ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 9 రోజులు ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో భక్తుల యొక్క ఈ వెహికల్స్ అన్నిటికీ వారికి కావాల్సింది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందమ్మా. సార్, ఇప్పుడు మనకి బేగంపేటలో అయిన బోనాల సమయంలో కూడా భక్తులకి కొంచెం వచ్చే వారికి వెళ్ళే వారికి కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేవి వచ్చాయి క్యూ లైన్స్ వల్ల. మరి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా బోనాలు ఏదైతే ఉందో మా తల్లులు అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి లైన్ ఉంటుంది. వారికి ఆపడం కూడా ఎటువంటిది జరగదు, ఇంతకుముందు కూడా ఎప్పుడు జరగలేదు. మన లాల్ దర్వాజాలో సుమారు 4 లక్షల మందికి పైన దినం బోనాల జాతరకు వస్తారు. కాబట్టి వారికి అన్ని దేవస్థానం చిన్నగా ఉన్నా కానీ వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా వారికి బోనాల యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. సమర్పణ ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది? ఉదయం అసలు యాక్చువల్గా ఏంటంటే శనివారం అర్ధరాత్రి అంటే ఏదైతే ఉంటుందో అప్పుడు బలిగంప కార్యక్రమం ఉంటుంది. ఆ బలిగంప కార్యక్రమం అయిపోయిన తదనంతరం ఇమీడియట్గా ఇక్కడ అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి. అభిషేక కార్యక్రమం అయిపోగానే ఇమీడియట్గా బోనాలు స్టార్ట్ అవుతాయి. మొదటి బోనం ఆల్రెడీ ముందటి నుంచి కూడా నడుస్తుంది. దేవేందర్ గౌడ్ గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు బోన సమర్పణ జరుగుతుందమ్మా.
బలిగంప అంటాము. ఈ బలిగంప ఏంటిదంటే ఆనాడు నిజాం నవాబు సంస్థానంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ బలి జరుగుతుండే. ఆ బలి ఎట్లుంటుందంటే దున్నపోతును బలిస్తున్నారు అని చెప్పి మనకు అంటుండే. అయితే ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. ఎప్పుడైతే శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ప్రతిష్టాపన చేసినో అప్పటి నుండి కూడా ఒక సిస్టమేటిక్ వస్తుంది. ఇక్కడ గుమ్మడికాయతో బలి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ బలిహరణ కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి కులాల వాళ్ళు, అందరు కులాల వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ అవుతారు. ముఖ్యంగా ఈ అమ్మవారికి ఏదైతే కళ్యాణం జరుగుతుందో వాళ్ళ హౌస్ల వాళ్ళు, అదే మాదిరిగా మిగతా వాళ్ళు అన్ని కులాల వాళ్ళని ఇందులో పార్టిసిపేట్ చేసాం. అలాగే గుమ్మడికాయ తెచ్చేవాళ్ళు, అలాగే గౌడ్స్ ఏదైతే ఉన్నారో జల్లికడవ తెచ్చేవాళ్ళు, అందరూ రకరకాల అన్ని కులాల వాళ్ళను అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఆనాడు 1900 ఏదైతే సిస్టమ్ ఉందో అదే సిస్టంలో బలిగంప తీసుకొస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తామమ్మా. ఇది ఒక మన దగ్గర ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే హౌస్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకు మంగళసూత్రం కానీ అమ్మవారికి కావాల్సిన మంగళసూత్రం అవన్నీ తీసుకొస్తాం. అలాగే కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండ తీసుకొస్తాం. అలాగే పుట్టమన్న తీసుకొస్తాం. అలాగే గుమ్మడికాయని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గుమ్మడికాయని తీసుకొచ్చి ఈ బలి కార్యక్రమం ఉంటుందమ్మా. సో అసలు ఆషాఢ మాసంలోనే ఎందుకని బోనాలను పెడతారని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సీజన్ చేంజ్ అవుతుందమ్మా. ఎండాకాలం పోయి వర్షాకాలం అయితే వర్షాలు వస్తున్నప్పుడు వివిధ రకాలైనటువంటి రోగాలు వస్తాయి. పిల్లలకు రకరకాల జ్వరాలు రావడం అవన్నీ ఉంటాయి. ఆ రోగాలను తట్టుకోవడానికి ఈ ఆషాఢ మాసం అనేది ఒకటి ముఖ్యమైనటువంటిదమ్మా. ఈ ఆషాఢ మాసంలో మన నిమ్మకాయలే కానీ అలాగే ఏదైతే వేప పువ్వు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, వేప కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలతో తీసుకొచ్చి ఇక్కడ జాతర చెప్తాం. ఆ వేప కొమ్మలు మనకందరూ తెలుసు యాంటీబయాటిక్ అని. ఆ వేపని తినం మనం. ఆ కాలంలోనేమో వేప కొమ్మతో పండ్లు తోమేవాళ్ళం, ఇప్పుడు ఎవరు తోమతలేదు. అయినా ఆ సిస్టమ్ అట్లా ఫాలో చేసి మన రోగాల నుండి అమ్మవారు మనల్ని రక్షిస్తాయని ఒక నమ్మకం అమ్మ.